వెల్కమ్ టు ఎడిటింగ్ కోర్స్ తెలుగు. నేను మీ కిషోర్ యాజ్గా గ్రాఫిక్ డిజైనర్. ఈ రోజు మన కోర్సులో అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో సేవ్ ప్లేయర్ ఎలా డ్రా చేయాలి మనం తెలుసుకుంటాం. ఈ రోజు ఎవరైతే ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్, షేర్, కామెంట్ చేయండి. గంట అయితే కొట్టడం మర్చిపోకండి, టింగ్ 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 అని కొట్టండి. అలాగే మరి ఆలస్యం క్లాస్ లోకి వెళ్ళిపోతాం. హలో గైస్, ఈ రోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో మనం సేప్ లేయర్ ఎలా డ్రా చేయాలనేది మనం నేర్చుకుంటాం. అయితే సేప్ లేయర్ డ్రా చేసే ముందు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ప్రిఫరెన్స్ అని పైన క్లిక్ చేసి జనరల్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలాగ మనకి ప్రిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనకి చూడండి, సెంటర్ యాంకర్ పాయింట్ ఇన్ న్యూ సేప్ లేయర్ అనేది చెక్ లో ఉండాలి. అన్చెక్ లో ఉంటే చెక్ పెట్టుకొని ఓకే చేసుకోండి. ఇలా ఎంటీగా ఉన్న ప్రాజెక్ట్ ని తీసుకొని ఇక్కడ ఒక న్యూ కాంపోజిషన్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ రోజు సేప్ లేయర్ కాబట్టి సేప్ లేయర్ అని టైటిల్ ఇచ్చుకుంటున్నా. ఓకే, ఇవన్నీ నాకు విడ్త్ అండ్ హైట్, నెక్స్ట్ హెచ్డిటివి, నెక్స్ట్ ఫ్రేమ్ రేటు, అలాగే డ్యూరేషన్ అనేది, బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నాకు ఓకే కాబట్టి క్లిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ షేప్ లేయర్ అనేది డ్రా చేయాలంటే ఇక్కడ మనకి షేప్ లేయర్లు ఉంటాయి అన్నమాట. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే రెక్టాంగిల్ టూల్, రౌండ్ రెక్టాంగిల్, అలాగే ఎలిప్స్, పాలిగన్, స్టార్, ఈ విధంగా మనకి 5 షేప్ లేయర్స్ అనేది కనిపిస్తాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షార్ట్ కట్ క్యూ వచ్చాము క్యూ అన్నమాట. మనకి ఇప్పుడు రౌండ్ రెక్టాంగిల్ టూల్ ఉంది కాబట్టి క్యూ. అలాగే నెక్స్ట్ కావాలని అంటే షిఫ్ట్ కీబోర్డ్ పైన షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే రౌండ్, అలాగే మళ్ళీ షిఫ్ట్ క్యూ అంటే పాలిగన్, ఎలిప్స్, అలాగే పాలిగన్, అలాగే స్టార్. ఈ విధంగా మనకి టూల్స్ అనేది కీబోర్డ్ ద్వారా ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు రెక్టాంగిల్ టూల్ కావాలి కాబట్టి ఫస్ట్ రెక్టాంగిల్ టూల్ డ్రా చేస్తాను. అయితే గాయస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, రెక్టాంగిల్ టూల్ డ్రా చేసే ముందు షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టి డ్రా చేస్తే 4 కోణాలు సరి సమానంగా, అన్ని పాయింట్లు సరి సమానంగా వస్తాయి. అయితే ఇది ఎలాగా మనం ఎంతవరకు డ్రా చేసినా అవుతుంది, మళ్ళీ చిన్నది చేసుకోవాలనే అవుతుంది. అయితే ఇది పొజిషన్ మారాలి అని అంటే స్పేస్ బార్ పట్టుకొని మనం ఇలా ఎక్కడికైనా పొజిషన్ తీసుకుని వెళ్ళచ్చు. నేను ఇక్కడ పొజిషన్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ టూల్ తీసుకుంటే షిఫ్ట్ క్యూ ప్రెస్ చేయగానే రౌండ్ రెక్టాంగిల్ వచ్చింది. నాకు ఎలిప్స్ టూల్ కావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తాను, ఎలిప్స్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ షిఫ్ట్ పెట్టి నేను ఇలా డ్రా చేశాను. గైస్ ఇలా డ్రా చేసే ముందు చూసుకోండి, ఇక్కడ ఎలిప్స్ టూల్ అనేది ఈ షేప్ లేయర్ లోనే మనకి వస్తుంది, మనకి ఈ అందులోనే వస్తుంది. మనకి అలా రాకుండా బయట రావాలి. బయట రావాలంటే నేను ఇప్పుడు మళ్ళా అండూ చేస్తున్నాను, కమాండ్ జెడ్. ఇప్పుడు బయట క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎలిప్స్ టూల్ నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ షిఫ్ట్ పట్టి డ్రా చేస్తాను. చూడండి, ఇంకొక లేయర్ అనేది షేప్ లేయర్ అనేది అక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే మళ్ళీ బయట క్లిక్ చేసి షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే పాలిగన్ టూల్, మళ్ళీ షిఫ్ట్ పెట్టి మళ్ళీ ఇక్కడ పాలిగన్ టూల్ ట్రయాంగిల్ లో ఉంది. ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకి మౌస్ లో మిడిల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని అటు ఇటు డ్రా చేస్తే మనకి చూడండి ఏ విధంగా మారింది అనేది మారుతూ ఉంటుంది అండి. మనకి ట్రయాంగిల్ కావాలి కాబట్టి ట్రయాంగిల్ స్పేస్ బార్ బట్టి మార్క్ చేస్తాం. ఓకే గైస్, నెక్స్ట్ టూల్ కావాలి కాబట్టి మళ్ళీ బయట క్లిక్ చేసి మళ్ళీ షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే స్టార్ వస్తుంది. మళ్ళీ చూడండి, ఇది కూడా సేమ్ మౌస్ లో మిడిల్ బటన్ మనకి ఇవి మారుతాయి అన్నమాట. నాకు రౌండ్ రెక్టాంగిల్ కావాలి కాబట్టి మళ్ళీ రౌండ్ రెక్టాంగిల్ ని నేను సెలెక్ట్ చేస్తాను, రౌండ్ రెక్టాంగిల్. మళ్ళీ బయట క్లిక్ చేసి మళ్ళీ షిఫ్ట్ పెట్టి ఇది కూడా సేమ్ అంతే, కీబోర్డ్ క్లిక్ చేస్తే మనకి మారుతూ ఉంటుంది. ఓకే గైస్, ఈ విధంగా మనం షేప్ లేయర్స్ ని డ్రా చేసుకుంటాం. అలాగే షేప్ లేయర్ డ్రా చేసుకున్న తర్వాత షేప్ లేయర్ ఒక మనం కంటెంట్స్ ని ఒక చూద్దాం. ఇలా కంటెంట్స్ ఇక్కడ షేప్ లేయర్ క్లిక్ చేసుకున్నట్టుగైతే ఇలాగ మనకి కంటెంట్స్ కనిపిస్తాయి. ఈ కంటెంట్స్ ఏంటి అనేది చూసుకుందాం ఒకసారి. రెక్టాంగిల్ పాత్ 1, స్ట్రోక్, ఫిల్, ట్రాన్స్ఫార్మ్, ఇవి యానిమేషన్ చేసేటప్పుడు మీకు వీటి గురించి చెప్తాను. ప్రతి దాంట్లోన అట్లానే ఉంటాయి, మీకు వీటి గురించి యానిమేషన్ చేసేటప్పుడు, బేసిక్ యానిమేషన్ చేసేటప్పుడు మీకు చెప్తాను. అయితే ఇప్పుడు మనము ఒక షేప్ లేయర్ని తీసుకుందాం.
ఇప్పుడు తీసుకున్నట్టుగైతే మనకి ఇక్కడ ఫిల్ అలాగే స్ట్రోక్. ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే ఫిల్ అనేది కలర్ మార్చుకోవచ్చు. ఇలా ఈ రకంగా మనం కలర్లు చేంజ్ చేసుకోవచ్చు, ఫిల్ కలర్. అలాగే ఫిల్ క్లిక్ చేయగానే ఫిల్ ఆప్షన్స్ ఏంటంటే నన్లో ఉండొచ్చు, అలాగే ఫిల్ చేయవచ్చు, అలాగే లైనర్ గ్రేడియంట్లో పెట్టుకోవచ్చు, అలాగే గ్రేడియంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నెంబర్ ఆఫ్ మనకి ఇవి ఉంటాయి, కలరా, లోమిక్సా, స్క్రీనా ఏంటా అనేది యానిమేషన్ చేసేటప్పుడు ఇవి అన్నిటి గురించి మీకు వివరంగా చెప్తాను. అలాగే ఆపోజిట్ తగ్గించుకోవచ్చు, మనం పెంచుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ స్ట్రోక్ కూడా సేమ్ అవే ఆప్షన్స్ వస్తాయి. స్ట్రోక్ని కూడా ఆ విధంగానే మనం చేయొచ్చు. ఈ రకంగా గైస్ మనం సేఫ్ లేయర్ అనేది ఎలా డ్రా చేయాలనేది, సేఫ్ లేయర్ కంటెంట్స్ ఏంటి అనేవి మనం బేసిక్గా తెలుసుకున్నాం. అలాగే దీనికి ఫిల్, స్ట్రోక్ ఎలా ఫిలప్ చేయాలనేది కూడా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో దీన్ని బేసిక్గా యానిమేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. బాయ్, సీ యూ, జై హింద్.